ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆసిఫ్ని. శ్రీకాకుళం నుంచి నాకు రమ వైఫ్ ఆఫ్ శ్రీనివాసరావు గారు కాల్ చేశారు. కాల్ చేసి లాయిడ్ కంపెనీ సేమ్ మోడల్ అని ఫొటోస్ కూడా పంపారు. ఈ మోడల్ అండి నాకు మధ్యాహ్నం పూట కూలింగ్ రావట్లేదు, నైట్ మొత్తం మంచిగా కూల్ అవుతుంది, దాని గురించి నాకు ఒక వీడియో చేయండి అని చెప్పారు. మేడం గారు, మీకోసం ఈ వీడియో. సేమ్ మోడల్ ఏసీ అంటున్నారు మీరు, సేమ్ ఏసీ మీరు ఫోటో పంపించారు, సేమ్ ఏసీ R32 గ్యాస్, ఇది కాపర్ కండెన్సర్, లాయిడ్ కంపెనీ. మీకున్న ప్రాబ్లం ఏంటంటే మధ్యాహ్నం పూట కూలింగ్ రావట్లేదు, నైట్ పూట వస్తుంది అంటున్నారు కదా. జస్ట్ ప్రాబ్లం ఏముండదు మేడం, వోల్టేజ్ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఈ కస్టమర్ నాకు ఫోన్ చేసింది మా ఇక్కడ కోదాడ సర్కిల్లోనే లోకల్ సార్. కాల్ చేసి మధ్యాహ్నం పూట మంచిగా రన్ అవుతుందమ్మా, నైట్ పూట కూలింగ్ రావట్లేదు అని చెప్పడం జరిగింది. వచ్చి నేను చెక్ చేస్తే జస్ట్ జనరల్ సర్వీసింగ్ ప్రాబ్లం ఉంది, కానీ ఎలాంటి కంప్లైంట్ కూడా లేదు. ఏసీ అనేది పర్ఫెక్ట్ రన్నింగ్ ఉంది. ఒక్కసారి మీకు ఆ మధ్యాహ్నం పూట నైట్ పూట ఎందుకు వస్తుందంటే వేరియేషన్ కొన్ని ఏరియాలలో, మీకు రమ్మగారు మీ ఏరియాలలో మధ్యాహ్నం పూట ఎక్కువగా వాడకం ఉందనుకోండి, ఏసీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ కూలర్లు కానీ, చాలామంది ఫ్యాన్లు టీవీలు అన్నీ వేసుకొని ఉంటారు. దానివల్ల ఏంటంటే వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది. ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఇన్కమింగ్ ఎంత ఉందో అవుట్ గోయింగ్ కూడా అంతే ఉంటే ప్రాబ్లం అనేది రాదు. ఇన్కమింగ్ తక్కువ ఉండి అవుట్ గోయింగ్ ఎక్కువ ఉంటే మాత్రం వోల్టేజ్ డ్రాప్ అవుతుంది, దానివల్ల కూలింగ్ రాదు. ఇప్పుడు ఈ కస్టమర్ ఇంట్లో ఏంటంటే వోల్టేజ్ కరెక్ట్ మధ్యాహ్నం పూట ఉంది, కానీ నైట్ పూట తగ్గుతుంది. సాయంత్రం 7 నుంచి 10 వరకు అందరూ టీవీలు, ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు, రూమ్ చల్లబడడానికి ఏసీలు అన్నీ వాడుతూ ఉంటారు. దానివల్ల వోల్టేజ్ అంటూ డ్రాప్ అవుతుంది. ఇప్పుడు మీరు ఒక్కసారి ఇక్కడ చెక్ చేయవచ్చు. మధ్యాహ్నం పూట వోల్టేజ్ వచ్చేసి 226, 227. ఇప్పుడు ఇదైతే మాత్రం నార్మల్ టెంపరేచర్, నార్మల్ వోల్టేజ్ ఉంది. ఇప్పుడు ఇది ప్రాబ్లం కాదు. ఇట్లా వోల్టేజ్ అనేది డ్రాప్ అయింది అనుకోండి, 100% కంప్రెసర్ అనేది ఆన్ అవ్వదు. ఆన్ అవ్వకుండా కంప్రెసర్ ఎత్తుకొని ఒక వైబ్రేషన్ లెక్క వచ్చేసి కంప్రెసర్ అనేది కట్ ఆఫ్ అవుతుంది. దయచేసి రమా గారు, శ్రీనివాసరావు సార్, ఏమనుకోకండి మీ వైఫ్ పేరు చెప్పినందుకు. మీరు నా వీడియో మీకు నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. ఓకే రైట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.